యు ఆర్ ఫేక్ అన్నవాడే ఇప్పుడు నీ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటేనే ఇతను ఒక స్టెప్ ముందుకు వచ్చినట్టే. సో గైస్ 2 days బ్యాక్ నుంచి నాకు ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉన్నాడు, యు ఆర్ ఫేక్ యు ఆర్ ఫేక్ యు ఆర్ ఫేక్ అని. సో అసలు ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటో డిస్కస్ చేద్దామని అబ్బాయితో కాల్ చేశాను, అబ్బాయితో మాట్లాడాను. సో దాని తర్వాత నేను క్లియర్ గా డిస్కస్ చేసిన తర్వాత దెన్ హీ ఎన్రోల్డ్ అండ్ అబ్బాయి ఇప్పుడు నా బిజినెస్ అర్థం చేసుకుంటూ ఉన్నాడు. యా ఐ నో ఈ ప్రెసెంట్ డేస్ లో ఆన్లైన్ లో మనం ఏది నమ్మలేకపోతున్నాం. ఈవెన్ ఇది లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి ప్లేస్ లో మనం ఏది ట్రస్ట్ చేయలేకపోతున్నాం. బికాస్ ఈ ప్రెసెంట్ డేస్ లో స్కామ్స్ ఫ్రాడ్స్ అన్ని ఎక్కువ అయిపోయి ఉన్నాయి. నేను అబ్బాయి తప్పనేం చెప్పను ఇక్కడ. బట్ దిస్ వన్ మిస్టేక్ ఏంటి అంటే మనం దేని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ గా దాన్ని ఫేక్ లేదా ఇది ఫ్రాడ్ లేదా ఇది బాగోదు డైరెక్ట్ గా డిసైడ్ చేయలేం కదా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎక్స్పీరియన్స్ అవ్వండి. దాని తర్వాత ఇఫ్ యూ ఫీల్ స్టిల్ ఫేక్ దెన్ ఐఎమ్ ఓకే విత్ దట్. కానీ మీరు అది అసలు ఏంటో తెలుసుకోకుండా డైరెక్ట్ గా మీరు అది ఫేక్ లేదా ఫ్రాడ్ అంటూ ఉంటే ఇది ఆపోజిట్ పర్సన్ కి కాస్త బాధగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మెయిన్ లాస్ ఏది మీకే అనమాట. మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీ మీరు ఫేక్ అనుకుంటూ ఉంటే లాస్ అయ్యేది ఎవరు? మీరే. సో ఎనీ టైం మీరు దేనైనా ఫ్రాడ్ లేదా ఇది ప్రొడక్ట్ కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, మూవీ కావచ్చు, ప్రతిదీ దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి అది బాగుందా లేదా ఫ్రాడా లేదా జెన్యూనా, దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి. బట్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్లాట్ఫామ్ ఆర్ దట్ థింగ్ మీరు డైరెక్ట్ గా దేని డిసైడ్ చేయకూడదు. సో గైస్ సీ యూ నెక్స్ట్ డే.